హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ నూపొడం తయారీ విధానాన్ని చూద్దాం. ఈ నూపొడం తయారీకి 1 గ్లాస్ నూపప్పు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. నూపప్పు వేయించుకునేటప్పుడు ఆయిల్ వేయవలసిన అవసరం లేదు. ప్యాన్లో మామూలుగానే వేసుకుని నూపప్పుని ఫ్రై చేసుకోవాలి. నూపప్పు లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా నూపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 11 ఎండుమిరపకాయలు వేసుకుని నూపప్పుతో పాటు ఫ్రై చేసుకోవాలి. నూపప్పు మిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూపప్పు చల్లారేదాకా అట్టే పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ప్రతి నిమిషానికి ఒకసారి ఆపుకుని అప్పుడు గ్రైండ్ చేయాలి. కంటిన్యూగా గ్రైండ్ చేస్తే ముద్దగా అయిపోతుంది. మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా గ్రైండ్ చేయకూడదు. పొడి పొడిగా రావాలంటే ఈ టిప్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీనిలో తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు కావాలంటే కొంచెం ఎక్కువగానే తక్కువగానే వేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత టైట్ కంటైనర్లోకి తీసుకుంటే నల్లాళ్ళ దాకా నిలవ ఉంటుంది. ఎంతో రుచికరమైన హెల్దీ అండ్ టేస్టీ నూపొడం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.